ఇట్ ఈస్ ఎ కాంప్రమైజింగ్ చర్చ్. అనగా పరిస్థితులకు రాజీ పడిపోయే సంఘం. చాలా విచారకమైన సంగతి. ఈ సంఘంలో బోధించేవారు కానీ, ఈ సంఘంలో పెద్దరికం చేసేవారు కానీ పర్వాలేదులే అన్నట్టుగా లోకంతో రాజీ పడిపోయి జీవిస్తూ వచ్చారు. ఎన్నడూ రాజీ పడవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వీరు కూడా విశ్వాస కుటుంబాలకు సంబంధించిన వారే, కానీ వీరి యొక్క జీవితాల్లో వేషధారణ అధికమైంది కదూ. ఆ కాలంలో కూడా పరిసయ్యులు ఉండేవారు అండి. యేసు ప్రభు వారి కాలంలో వారు ధర్మశాస్త్రం అంతా వారు క్షుణ్ణంగా కంటత పెట్టేవారు. పుదీనాలో, సోపులో, జీలకర్రలో దశమ భాగం ఇచ్చేవారు. మత నిష్ఠాగరిష్ఠులు. కానీ పిల్లరా, యేసు ప్రభు వారిని ఎరగనివారు, యేసు ప్రభు వారిని చంపినవారు, వేషధారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం గమనిస్తే ఏది